హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిసెంబర్ 9, 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ముందుగా విజయవంతమైన భారత్ బంద్. దేశంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 3 వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా వివిధ రైతు సంఘాలు అలాగే ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన ఈ భారత్ బంద్ విజయవంతమైందనమాట. భారత్ బంద్ డిసెంబర్ 8, 2020న దేశవ్యాప్తంగా భారత్ బంద్ చేపట్టడం జరిగింది. ఇది ఎందుకంటే 3 వ్యవసాయ చట్టాలకు వీటిని రద్దు చేయాలని చెప్పేసి ఈ బంద్ పాటించడం జరిగిందనమాట. అయితే దీనికి స్పందిస్తూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ వ్యవసాయ చట్టాలను అయితే రద్దు చేయం కానీ వీటికి కొన్ని మార్పులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రకటించడం జరిగింది. నెక్స్ట్, గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్లు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో త్వరలో చేపట్టనున్న భూముల సర్వే పూర్తయిన తర్వాత గ్రామ సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం జరిగింది. ఈ పథకం పేరు మనకి ఈ గ్రామాల్లో చేపట్టే సర్వే పథకానికి వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకం అని చెప్పేసి ఈ పథకం ప్రారంభించనున్నారు. ఈ పథకంలో భాగంగా ముందు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూములు సర్వే చేస్తారు. సర్వే చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ సేవలను కూడా గ్రామ సచివాలయాల్లోనే అందించనున్నారు అన్నమాట. ఈ భూముల సమగ్ర సర్వే ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. మొత్తం అటవీ ప్రాంతాలు మినహా గ్రామాలు అలాగే పట్టణాలు నగరాలు కలిపి మొత్తం 1,26,000 చదరపు కిలోమీటర్లు సర్వే చేయనున్నారన్నమాట. మొత్తం దీన్ని 3 విడతల్లో చేస్తారు. మొత్తం ఈ సర్వేలో 17,460 గ్రామాలు ఈ సర్వే పరిధిలోకి వస్తాయి. అలాగే పట్టణాలు నగరాల్లో 3,345 చదరపు కిలోమీటర్లు అలాగే 10 లక్షల ఓపెన్ ప్లాట్లు 40 లక్షల అసైన్మెంట్ భూములు వస్తాయన్నమాట. నెక్స్ట్, కోవిడ్ టీకాకు కోవిన్ యాప్. కోవిడ్-19 టీకా పంపిణీ ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు చేస్తుందన్నమాట. దీనికోసం కాను ఈ వ్యాక్సినేషన్ ను పర్యవేక్షించడానికి కోవిన్ పేరిట ఒక మొబైల్ యాప్ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ రూపొందించడం జరిగింది. డాక్టర్ నాగేశ్వర రెడ్డికి ప్రతిష్టాత్మక ఏఏఎస్ ఫెలోషిప్. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ చైర్మన్ అలాగే జీర్ణకోశ వ్యాధుల నిపుణులైన డాక్టర్ డి నాగేశ్వర రెడ్డికి అత్యంత ప్రతిష్టాత్మకమైన అమెరికన్ అసోసియేషన్ ఫర్ ద అడ్వాన్స్మెంట్ ఆఫ్ సైన్సెస్ ఏఏఎస్ ఫెలోషిప్ దక్కడం జరిగిందనమాట. ఇది యాక్చువల్గా నోబెల్ పురస్కార గ్రహీతలు అలాగే అంతర్జాతీయ ప్రతిభావంతులైన సంస్థలకు మాత్రమే ఈ సంస్థలో ఫెలోషిప్ దొరుకుతుంది. అలాంటి ఈ ఫెలోషిప్ దొరకడం ఈ డాక్టర్ డి నాగేశ్వర రెడ్డి గారికి ఈ ఫెలోషిప్ దొరకడం చాలా మంచి విషయంగా చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే గడిచిన 50 ఏళ్లలో ఈ ఘనత సాధించిన ఏకైక భారత వైద్యుడిగా డాక్టర్ నాగేశ్వర రెడ్డి నిలిచారు. నెక్స్ట్, 80 సెంటీమీటర్లు పెరిగిన ఎవరెస్ట్. ఇటీవల నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ పర్వతానికి సంబంధించి సర్వే చేపట్టడం జరిగింది. ఈ సర్వేలో ఈ ఎవరెస్ట్ ఎత్తు ఇప్పుడున్న దానికంటే 86 సెంటీమీటర్లు పెరిగినట్టు ఈ సర్వేలో వెల్లడైందనమాట. ప్రస్తుతం తాజా సర్వే ప్రకారము ఎవరెస్ట్ శిఖరం యొక్క ఎత్తు 8,848.86 మీటర్లు ఉందన్నమాట. ఈ సర్వేను చైనా మరియు నేపాల్ బృందాలు కలిపి చేపట్టాయి.
మెయిన్ ఏంటంటే భూమి అడుగులోని ప్లేట్ల కదలిక కారణంగా ప్రతి 300 సంవత్సరాలకు ఎవరెస్ట్ 1 అడుగు మేర పైకి జరుగుతుంది. యాక్చువల్గా 2015లో నేపాల్ వచ్చిన తీవ్ర భూకంపం కారణంగా ఈ ఎత్తులో ఏమైనా మార్పులు వచ్చాయా లేదని చెప్పి చెక్ చేయడానికి చైనా, నేపాల్ ఏడాది నుంచి ఈ సర్వే చేపడుతున్నాయి. ఈ సర్వేలో ఈ ఎవరెస్ట్ ఎత్తి 86 సెంటీమీటర్లు పెరిగినట్టు వెల్లడైంది అనమాట. ఇప్పటి వరకు 1955లో సర్వే ఆఫ్ ఇండియా ఈ ఎత్తు 29,028 అడుగులుగా తేల్చగా దీన్ని చైనా తప్ప మిగతా ప్రపంచం అంతా ప్రామాణికంగా స్వీకరించింది అనమాట. కాకపోతే చైనా 1975లో సర్వే చేసి దీని ఎత్తు 29,029.24 అడుగులుగా గుర్తించింది. తాజాగా ఈ చైనా, నేపాల్ కలిపి వీటి ఎత్తును 1955లో భారత్ చెప్పిన దానికంటే ఇప్పుడు 86 సెంటీమీటర్లు ఎత్తు పెరిగిందని చెప్పేసి ఈ సర్వేలో తేల్చారనమాట. నెక్స్ట్ మహిళా మార్చ్ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ డిసెంబర్ 8, 2020న విజయవాడలోని స్వరాజ్య మైదానం నుంచి మహిళా మార్చ్ను ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ ప్రారంభించడం జరిగింది. ఈ మహిళా మార్చ్ సందర్భంగా అన్ని గ్రామాలు, పట్టణాలు అలాగే నగరాల్లో మహిళా సాధికారత, భద్రత, రక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న చర్యల గురించి అవగాహన ప్రదర్శనలు అలాగే సమావేశాలను నిర్వహిస్తారన్నమాట. ఇది 100 రోజుల పాటు జరిగే కార్యక్రమం. ఈ కార్యక్రమం మార్చి 8, 2021న అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ముగియనుంది. నెక్స్ట్ పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరు మార్పు. అనంతపురం జిల్లాలోని పరిటాల రవీంద్ర ఎత్తిపోతల పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్ అప్పర్ పెన్నా ప్రాజెక్టుగా మారుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 8, 2020న ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ హైదరాబాద్ కాలుష్యంపై ఐఐటి కాన్పూర్ అధ్యయనం. తెలంగాణ రాజధాని హైదరాబాద్లో గాలి నాణ్యత పెంచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం పెరుగుతున్న వాయు కాలుష్యాన్ని నివారించేందుకు గాను శాస్త్రీయ పందాలో చర్యలు చేపడుతుంది. దీనికి గాను ఒక ప్రముఖ ఐఐటి సంస్థతో సర్వే చేపడుతుంది అనమాట. దీనికి ఇంచుమించు 1 కోటి వ్యయంతో ఈ అధ్యయనం చేయబోతుంది. చివరిసారిగా హైదరాబాద్లో 2006లో ఈ కాలుష్యంపై అధ్యయనం జరిగింది. అప్పటి లెక్కల ప్రకారమే ప్రస్తుతం కాలుష్య నియంత్రణ కార్యాచరణ జరుగుతుంది. కానీ ప్రస్తుత కాలంలో కాలుష్యం అధికమైన కారణంగా ఐఐటి కాన్పూర్ అనే సంస్థతో ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కాలుష్యకు సంబంధించిన అధ్యయనాన్ని చేపడుతున్నారు. ఈ అధ్యయనం పూర్తయిన తర్వాత దీని అధ్యయనం నుంచి వచ్చిన లెక్కల ప్రకారం కొత్త ప్రమాణాలను పాటించి హైదరాబాద్ నగరంలో కాలుష్యానికి సంబంధించిన గాలి నాణ్యత పెంచడానికి సరైన చర్యలు తీసుకోవడానికి ఈ అధ్యయనం ఉపయోగపడుతుంది అనమాట. ఈ అధ్యయనం చేసే వాళ్ళు ఎవరంటే ఐఐటి కాన్పూర్. ఏ నగరం అంటే హైదరాబాద్ నగరం సంబంధించిన కాలుష్యాన్ని వీళ్ళు అధ్యయనం చేస్తారన్నమాట. నెక్స్ట్ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రసంగించిన ప్రధాని మోడీ. డిసెంబర్ 8, 2020న జరిగిన భారత మొబైల్ కాంగ్రెస్ సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు. దేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా టీకాలు వేసేందుకు మొబైల్ సాంకేతికతను ఉపయోగించుకుంటామని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రకటించడం జరిగింది.
భవిష్యత్ సాంకేతిక పరంగా ప్రజలందరికీ సాధికారత వైపు నడిపించేందుకు గాను 5G నెట్వర్క్ ను సరైన సమయంలో అందుబాటులోకి తేవాలని చెప్పేసి సందర్భంగా ప్రకటించడం జరిగింది. అలాగే దేశంలోని అన్ని గ్రామాలకు వచ్చే 3 ఏళ్లలో ఫైబర్ ఆప్టిక్ కనెక్టివిటీని అందించేందుకు గాను ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. నెక్స్ట్, బ్రిటన్లో 90 ఏళ్ల మహిళకు తొలి టీకా. బ్రిటన్ దేశ చరిత్రలో అతిపెద్ద టీకా కార్యక్రమానికి డిసెంబర్ 8, 2020న తెరలేచింది. దీనిలో భాగంగా కరోనా నివారణ కోసం ఫైజర్ సంస్థ రూపొందించిన వ్యాక్సిన్ను ప్రాధాన్యత క్రమంలో ప్రజలకు ఇస్తున్నారు. దీనిలో తొలిసారిగా 90 ఏళ్ల మార్గెట్ కీనన్ అనే మహిళకు ఈ తొలి టీకాను ఇవ్వడం జరిగిందనమాట. అలాగే అత్యవసర అనుమతుల తర్వాత ప్రపంచంలో ఈ వ్యాక్సిన్ ను పొందిన తొలి వ్యక్తిగా ఆమె నిలిచారు. సార్క్ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సందేశాన్ని వెల్లడించిన ప్రధాని మోడీ. డిసెంబర్ 8, 2020న సార్క్ 36వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తన సందేశాన్ని ఇవ్వడం జరిగింది. ఉగ్రవాదం, హింసకు తావులేని వాతావరణంలోనే సార్క్ దేశాలు పూర్తి శక్తి సామర్థ్యాలను వినియోగించుకుని అభివృద్ధి సాధించగలవని ప్రధాని మోడీ తన సందేశంలో చెప్పడం జరిగిందనమాట. అలాగే ముస్కరం మూకలను పెంచి పోషిస్తున్న, అలాగే వాటికి మద్దతు ఇస్తున్న శక్తులను సమిష్టిగా ఓడించాలని చెప్పేసి ప్రకటించారు. అలాగే అందరం కలిసికట్టుగా నిలబడి సుసంపన్నమైన, సురక్షమైన దక్షిణాసియాను నిర్మించుకుందామని ప్రకటించారు. ఈ సార్క్ అంటే దక్షిణాసియా ప్రాంతీయ సహకార సంస్థ సార్క్ లో భారత్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక సభ్య దేశాలుగా ఉన్నాయి. యాక్చువల్గా 2 ఏళ్లకు ఒకసారి సార్క్ శిఖరాగ్ర సదస్సులు జరగాల్సి ఉండగా 2014 నుంచి అవి నిలిచిపోవడం జరిగిందనమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని రెగ్యులర్గా చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.